వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ధ్వజారోహణం, కంకణ ధారణ, వాస్తు హోమం, వాస్తు బలి వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహా కుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరదరాజులు మరియు కమిటీ సభ్యులు వాలి, రాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపన నుంచి వినో విద్యార్థుల నుంచి భారతీయ తీర్థులు వస్తువులను విజయ ఆశీర్వాదాలను అదేవిధంగా కంచి జగద్గురు యొక్క పరంపర చేసి వారి యొక్క గురుపురం కూడా ప్రారంభం చేశారు. అపారకరణాసందం జ్ఞానదం సందరోపిణం శ్రీచంద్రశేఖరకులం ప్రణమామి ముదాంగం జ్ఞానానందం శ్రీమద్రాజాధిరాజ గురు గోవిందరాచార్య శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కుంభాభిషేకం వార్షికోత్సవము నిన్న, ఈరోజు, రేపు కుంభాభిషేకం రుద్రయాగంతో ముగినది. ఇంకా మరుసటి రోజు మన 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు వినాయక చవితి రోజు నుండి మరుసటి రోజు కళ్యాణోత్సవము, మరుసటి రోజు రథోత్సవము, కుసుపల్లకి, బాణవేడిక, అన్నదానము అతి వైభవంగా జరుగును. కొత్తపేటకు భక్తులు అందరూ ఇచ్చేసి రేపు కుంభాభిషేకాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. స్వామి ప్రసన్న సిద్ధిరస్తు. కుప్పం కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శంకుస్థాపన 1983వ సంవత్సరం నాడు జరిగినది. మరలా మహాకుంభాభిషేకం 1985వ సంవత్సరం నాడు కుంభాభిషేకం, మొదటి కుంభాభిషేకం జరిగినది. మరలా 2007వ సంవత్సరంలో 2వ మహాకుంభాభిషేకం జరిగినది. మరలా 2024వ సంవత్సరము 3వ మహాకుంభాభిషేకం జరుగుతున్నది. ఈ 3 రోజులు మహాకుంభాభిషేకం జరుగును. మరలా దేవస్థానం యొక్క ధర్మకర్తలు, కార్యదర్శులు అందరూ పాల్గొని ఈ కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరుపుతున్నారు. కావున భక్తాదులందరూ, పుర ప్రముఖులందరూ విచ్చేసి దేవుని పాత్ర కావాలని జయప్రదం చేసి కోరుతున్నాము. దేవుని యొక్క 9 రోజుల పరస్పర జరుగుతుంది. శుక్రవారం నాడు దేవుని యొక్క వినాయక చవితి నాడు ప్రారంభమయ్యి మరలా 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగును.
మొదటి రోజు దేవునికి అభిషేకం ఉత్సవం జరుగును. రెండవ రోజు కళ్యాణోత్సవం మహా వైభవంగా జరుగును. మూడవ రోజు రథోత్సవం జరుగును. మరలా శుక్రవారం నాడు అన్నదానము, పుష్పల్లకి, బాణవేడుకలు అతి వైభవంగా జరుగును. కావున భక్తాదులందరూ ధనధాన్యం సౌకర్యం ఇచ్చి దేవుని కృప పాత్రలు కావాలని అందరినీ భక్తాదులందరినీ కోరుచున్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.